ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. హలో అండి, నమస్తే. హలో కీర్తి, నమస్కారం. సో ఇప్పుడు అబ్బాయిల విషయానికి చూసుకుంటే వాళ్ళకి ప్రతి నీడ్కి అమ్మాయి కావాల్సి ఉంటుంది. మ్యారేజ్ విషయానికి వచ్చేసరికి రెస్పాన్స్ ఉండదు. దీనిపైన మీరు ఏం చెప్తారు? అసలు అబ్బాయిలందరూ ఏమనుకుంటున్నారంటే అమ్మాయి అంటే ఒక ఆట బొమ్మ, వాళ్ళకి టైం పాస్ అని అనుకుంటున్నారు అనే లాగుంది మీ క్వశ్చన్. అంతే కదా, ఈ రోజులలో అబ్బాయిలు అలానే ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇది ఫ్యాక్ట్, యూనివర్సల్ ట్రూత్ ఈ రోజులలో. ఇప్పుడు అట్ ప్రెసెంట్ మీకు నవ్వించాలి, మీకు టైం పాస్ చేయాలి, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి, ఫిజికల్ సపోర్ట్ ఇవ్వాలి, ఎవ్రీథింగ్ చెయ్యాలి. పెళ్ళి అంటే చేసుకోరు అని అంటే అక్కడ అసలు ఆట బొమ్మే అనాలి కదా కీర్తి. ఎగ్జాక్ట్లీ అలా అయిపోయింది. ఎందుకు అయ్యా అంటే వాళ్ళకి కరెక్ట్ నాలెడ్జ్ లేక, లైఫ్ అంటే ఏంది తెలియక. అసలు అమ్మాయి అంటే ఒక మషీనా? నేనైతే అడుగుతా, ఒక మషీన్ అనుకుంటున్నారా? నాకు అర్థం కాదు. అందరూ ఇలానే వాడుకుంటారు. వాళ్ళకి నవ్విస్తుంది, నవ్వుతారు, భోజనం చేస్తే తింటారు, అన్నీ ఎవ్రీథింగ్ కావాలి వాళ్ళకి. టైంపాస్కి కావాలి, ఎమోషనల్గా ఇబ్బంది ఉన్నా కావాలి, హెల్త్ బాగాలేకున్నా కూడా వాళ్ళకి కావాలి, ఎవ్రీథింగ్ కావాలి. కానీ పెళ్ళి వరకు వస్తే మట్టుకి కాదు అని తలకాయ ఊపేస్తున్నారు అని అంటే ఎవ్రీ పర్సన్ అలా అయిపోయింది ఈ రోజులలో. ఎందుకు అనంటే ఒక అమ్మాయి అంటే అసలు రెస్పెక్ట్ ఇవ్వడము ఒక అద్భుతం అనేది వాళ్ళకి తెలియట్లేదు. ఆ అమ్మాయి ఉంటేనే వీళ్ళ లైఫ్ ఉన్నది అనేది కూడా మర్చిపోతున్నారు. వాళ్ళ తల్లి ఉంటేనే వీడున్నాడు అనేది మర్చిపోతున్నాడు. సేమ్ ఇదే వీళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్కి ఓకే, బట్ అదే ఫార్వర్డ్ తీసుకెళ్ళి మ్యారేజ్కి వద్దంటారు. అదే చెప్తున్నా కదా, ఒక మషిన్ అనుకుంటున్నారు. టైం పాస్కో, లేకుంటే ఫిజికల్గా ఉండడానికో, లేకుంటే కొందరు పెళ్ళైన వాళ్ళు పిల్లలు పుట్టించడానికో, అంతే తప్పించి ఒక అమ్మాయి అంటే ఒక అద్భుతం, మేము ఎలానో ఆ అమ్మాయి కూడా అలానే, అది కూడా ఒక మనిషి అనేది మర్చిపోయారు ఈ రోజులలో. ఆ మర్చిపోయి విచక్షణ జ్ఞానం లేకుండా ఉంటున్నారు కాబట్టి అలాంటిది వస్తుంది. ఇప్పుడు మనము ఒక స్త్రీ అంటే మనం విలువిచ్చామనుకోండి, వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. వాళ్ళు కూడా అదేలాగా చూస్తారు. ఇప్పుడు ఎలా ఉందంటే జోక్స్ కానీ మూవీస్లో కానీ ఒక భార్య అయినా ఒక అమ్మాయి అయినా చీప్గా మాట్లాడడము, అదేదో జోక్ అంటారు కానీ అక్కడ అమ్మాయిది ఎంత పడిపోతుంది రెస్పెక్ట్, వాల్యూ అనేది చూస్తున్నారా? అలానే తీసుకుంటున్నారు. ఇప్పుడు వాడికి డబ్బులు కావాలంటే కాల్ కొడతాడు అమ్మాయికి, డబ్బులు వేసే అనేసి. వాడికి ఎమోషనల్గా ఇబ్బంది అవుతుంది, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే కాల్ కొడతాడు, లేకుంటే టైంపాస్ కావాలంటే కొడతాడు, మూవీ చూడాలంటే కొడతాడు, ఎక్కడికైనా వెళ్ళాలన్నా కొడతాడు, ఏ అవసరం ఉన్నా కొడతాడు. కానీ తనకు పెళ్ళి అనేసరికి రాడు అని అంటే నువ్వు ఆడుకుంటున్నావు కదరా దాంతో. ఆట బొమ్మనా ఒక అమ్మాయి అని అడుగుతాను నేనైతే. అంతే కదా. అలా ఉండడము వాళ్ళకి ఎలా అంటే కనీస విలువలు నేర్పించకుండా పెంచారు వాళ్ళ తల్లిదండ్రులు. ఒక కామన్ సెన్స్ లేదనమాట. అందరూ అలా ఉండరు, కానీ ఉండే వాళ్ళ గురించి మట్టుకి చాలా ఘోరంగా ఉంది బయట. వీడికి ఇబ్బంది అయితే వీళ్ళు చాట్ చేయాలి, వీడికి ఇబ్బంది అయితే వీళ్ళు కాల్స్ మాట్లాడాలి, వీడికి ఇబ్బంది అయితే వీళ్ళు వీడియో కాల్స్ మాట్లాడాలి. అలా కూడా ఉంది. కొందరు అసలు ఆడపిల్ల అంటే మట్టుకి టైం పాస్ లాగా అయిపోయింది అనమాట. అది విచిత్రంగా ఒక్కొక్క క్లయింట్ వచ్చి చెప్తుంటే నాకు అసలు వాళ్ళు చాట్ చేస్తేనే ఇక వర్క్, లవర్స్ ఫ్రెండ్స్ పక్కన పెట్టు కీర్తి, కొందరు బాస్లు కానీ ఆఫీస్లో సర్స్ కానీ ఎలా ఉన్నారంటే నువ్వు వేరే టైంలో ఆఫీస్ అయిన టైంలో నువ్వు చాట్ చేస్తేనే నీకు ఇన్సెంటివ్స్, జాబ్ ఉంటుంది, లేకుంటే లంచ్కో డిన్నర్కో వెళ్ళాలి, ఇలా కలుస్తేనే, ఇలా చాట్ చేస్తేనే, ఇలా కాల్స్ మాట్లాడితేనే. ఎలా అయిపోయిందంటే అది అసలు మనుషుల పశువులా అనిపిస్తుంది నాకైతే. నీకు పెళ్ళాం ఉంటుంది ఇంట్లో, పెళ్ళి కాకుండా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది నీకు, కాకపోతే ఒక అమ్మాయి అందంగా ఉంది, అమ్మాయి ఉంటే చాలా అబ్బాయి రోజులలో అలా అయిపోయింది. ఆ అందం పక్కన పెట్టండి, ఒక అమ్మాయి ఉంటే చాలు. వాడికి నిద్ర పట్టకపోతే చాటింగ్ చేయాలి, వాడికి నిద్ర పట్టకపోతే కాల్ చేయాలి, కాల్ మాట్లాడాలి, లేకుంటే ఏదైనా పనులు ఇద్దరి మధ్యలో ఏదైనా వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్ ఇంకా ఆపేస్తారు. సుసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కీర్తి.
ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేక. ఎందుకంటే అమ్మాయి చాలా ప్యూర్గా ఉంటుంది, చాలా జెన్యున్గా ఉంటుంది, కానీ ఇక్కడ వర్క్ కావాలి కంపల్సరీ, వాళ్ళ ఇంటికి ఆ వర్క్ కావాలి కంపల్సరీ. అవును. కానీ ఈ దొంగ సచిన వాళ్ళు ఎలా చేస్తున్నారు, చాట్ చేస్తావా, కొన్ని రోజులు బాగా మాట్లాడతారు, దాని తర్వాత ఇక అంతే కథ. ఒక్కొక్కరు అలా ఎలా చెప్తారంటే అసలు మేము బయటికి వెళ్ళి వర్క్ చేసుకోవాలన్నా కూడా భయం అవుతుంది, ఇంట్లో ఏదైనా కూర్చొని వర్క్ చేసుకుంటే అటువంటిది ఏదైనా ఉన్నదా మేడం అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అంత దారుణంగానా, బయటికి వెళ్ళొద్దా ఆడపిల్ల, బయటికి వెళ్ళి వర్క్ చేయొద్దా అనిపిస్తుంది అసలు. ఎంత అంటే మనకు కూడా ఉన్నారు కదా, మన చుట్టుపక్కల కూడా అమ్మాయిలు ఉన్నారు, మనకి కజిన్స్ ఉంటారు, ఎంతో మంది ఉంటారు, వాళ్ళది ఎలా అని భయం అవుతుంది. మనం ఎంత మంచి సొసైటీలో ఉన్నాంరా, ఇది ఎక్కడ సొసైటీ అనిపిస్తుంది. అంత దారుణంగా అయిపోయింది కీర్తి ఈ రోజులలో. సో మీరు అంటున్నారు వాళ్ళ అప్బ్రింగింగ్ అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళే బాధ్యత అని అంటున్నారు. కొన్నిసార్లు వీళ్ళందరూ సక్రమంగానే పెంచే ఉంటారు, వేరే కాన్సెప్ట్స్ వల్ల వీళ్ళు ఏదన్నా లీడ్ అయి ఉంటారు. అలాంటి వాళ్ళు ఎలా చేంజ్ అవ్వాలి యాక్చువల్లీ? వాళ్ళు కరెక్ట్గానే పెంచారని వాళ్ళు అనుకుంటారు, మేము కరెక్ట్గా ఉన్నామని వీళ్ళు అనుకుంటారు. ఇంట్లో నటిస్తారు వీళ్ళందరూ. ఈ క్యారెక్టర్స్ ఎలా ఉంటారంటే ఇంట్లో అందరు నటిస్తారు, నేను శ్రీరామచంద్రుణ్ణి అనేలాగా నటిస్తారు. ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, మేము మంచి పెంచినాము, మేము భయంలో పెట్టినాము, మీ భయమే ఇక్కడ వచ్చి వేరే అమ్మాయిలను ఇబ్బంది పెట్టేలాగా తయారవుతుంది. నిజం చెప్పాలంటే చాలా బాగుంటారు మరి వాళ్ళు, చూడడానికి బాగుంటారు, మాట్లాడడానికి బాగుంటారు, ఇంట్లో మంచి రెస్పెక్ట్ ఉంటుంది. ఎవరైనా వీళ్ళ ఫ్యామిలీకి చూస్తే మట్టుకి అసలు వీళ్ళంత మంచి ఫ్యామిలీ ఎక్కడ లేదనుకుంటారు. కానీ వాళ్ళు చేసే దారుణాలు ఎలా ఉంటాయంటే ఆ అమ్మాయికి తప్పించి ఇంకెవరికి తెలియదు. అండ్ ఇక్కడ మీరు అన్నట్టు వాళ్ళు మాట్లాడడం కూడా స్వీట్గానే ఉంటుంది, హార్ష్గా ఉండదు. లైక్ రెస్పెక్ట్ ఇచ్చే విధంగా మాట్లాడుతూనే బట్ బిహేవ్ చేసేది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు హార్ష్గా మాట్లాడితే అమ్మాయి వెళ్ళిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. చాలా ఇది బుర్ర చాలా వాడతారు అటువంటి వాళ్ళు. అది వాడి చాలా పొలైట్గా, చాలా లవబుల్గా, చాలా అసలు ఎలా అంటే ఈ అమ్మాయికి ఎలా అనిపిస్తుంది అంటే వీళ్ళతో మాట్లాడాలి, వీళ్ళు ఉండాలి, వీళ్ళు లేకపోతే నేను ఉండలేను అనేలాగా తీసుకొస్తారు ఇటువంటి కొడుకులు. కానీ ఇంట్లో మట్టుకి భయము, ఆ భయం ఎక్కడ తీసుకోవాలి, ఆ మైండ్ అది ఆ ప్లజెంట్ ఎక్కడ చేసుకోవాలి, ఇక్కడ అన్నీ ఇక్కడ దొరుకుతాయి, కానీ ఇబ్బంది కూడా ఇక్కడనే పెడతారు. ఇక్కడ ఏం దొరకవు కానీ అక్కడ కరెక్ట్గా ఉంటారు. కానీ ఎవరి బ్రతుకులు నాశనం చేస్తున్నారా, అమ్మాయిలు ఎఫెక్ట్ అవుతున్నారు. అది కూడా జెన్యున్గా ప్యూర్గా మంచి అమ్మాయిల లైఫ్. పోనీ ఎలా పడితే అలా ఉన్న అమ్మాయిలు అని అంటే పాపం దానికి ఏం అనిపించదు, దాని నేచర్ అలా ఉంటుంది కాబట్టి వీడు పోతే ఇంకోటి అనేలా ఉంటుంది. కానీ నువ్వే సర్వస్వం అనుకునే అమ్మాయిల జీవితం అయితే పాడు చేయొద్దు కదా. నిజంగానే మరి మంచి అమ్మాయి వీళ్ళకి దొరికినప్పుడు వెన్ దే ఆర్ అంత కంఫర్టబుల్గా ఉన్నప్పుడు మరి మ్యారేజ్కి ఎందుకు రెస్పాండ్ అవ్వరు అంటారు యాక్చువల్లీ? ఇప్పుడు మీరు అంటున్నారు లైక్ నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు నెగిటివ్గా వెళ్తారు అని చెప్పి, నిజంగానే మంచి అమ్మాయి దొరికినప్పుడు మరి మ్యారేజ్ చేసుకోవచ్చు కదా. ఈ ఇంట్లో ఒకటి ఉంటుంది కదా గొల్లెం, ఇంట్లో ఉంటుంది కదా, ఇంట్లో ఇక్కడ శ్రీరామచంద్రుడు కదా, అక్కడ ఇక్కడ బ్యాడ్ చేసుకుంటాడు పేరు, చేసుకోలేరు కదా కీర్తి. ఎగ్జాక్ట్లీ. ఆ భయము, ఆ బాధ, పరువు, ప్రతిష్ట, ఇలాంటివన్నీ అందరికి తెలుసు. వాళ్ళ పరువు ప్రతిష్ట, వాడు అక్కడ పోయి ఏదో చేస్తాడు, వీడి ఇక్కడ పోయి, ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్కటి చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్ అయినా కూడా రాంగ్గా చెప్పి ఒకటి చెప్పి ఇంకోటి చేయడం ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఎలా ఉంటుంది అనంటే మేము చాలా పరువు ప్రతిష్టతో బ్రతుకుతున్న ఫ్యామిలీ అనేలాగా ఉంటుంది అనమాట, సొసైటీలో పోర్ట్రేట్ చేయడానికి అంటారు అంతే. కానీ లోపలంతా అది అంటారు కదా, చెదలు పట్టిన కట్టె ఎలా ఉంటుంది అలా ఉంటుంది వాళ్ళది. పైకి బాగుంటారు, లోపలంతా అలా ఉంటుంది అనమాట. టెన్షన్స్, బాధలు, రోగాలు, గాసిప్స్ ఇవే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. Yes, కీర్తి.